వృషభ రాశి వారికి ఈరోజు మహా శుభవార్త. పరమేశ్వరుని కృపతో మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈరోజు మీ చెవిన పడేటటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబం, వివాహం, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, ఏ రంగంలో ఉన్న ఆశ్చర్యపరిచే శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సోమవారం శివుని అనుగ్రహంతో మీ అదృష్టం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అందరికీ కూడా నమస్కారం అండి. ఓం నమ శివాయ. రాశివర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఆషాఢ మాసం పవిత్రమైన సోమవారం సందర్భంగా వృషభ రాశి వారికి పరమేశ్వరుని విశేష అనుగ్రహం ఎలా ఉండబోతోందో, ఉద్యోగం, వ్యాపారం, అలాగే ఆర్థిక పరిస్థితి, కుటుంబ, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, పెట్టుబడులు, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, లాటరీ యోగం, ఆధ్యాత్మిక ఫలితాలు వంటి ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తారీఖు 3వ ఆగస్టు 2026 సోమవారం. పంచమి రాత్రి 10 గంటల 54 నిమిషాల వరకు ఉండి తర్వాత షష్ఠి ప్రారంభమవుతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10 గంటల వరకు ఉండి తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం అవుతుంది. ఇక అమృత గడియలు సాయంత్రం 5 గంటల 7 నిమిషాల నుంచి 6 గంటల 44 నిమిషాల వరకు, వర్జం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకు. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ పవిత్రమైన సోమవారం పరమేశ్వరుని కృపతో వృషభ రాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు, ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో శుభవార్తలు, వివాహ ప్రయత్నాలలో పురోగతి, పెట్టుబడిలో అనుకూల ఫలితాలు, ఆర్థికాభివృద్ధి, రుణ విముక్తి, ఆస్తి వ్యవహారాలలో కొత్త పరిణామాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శుభవార్త ఏ రంగంలో వస్తుంది, ఏ సమయంలో అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారం చేస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు పూర్తి దినఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 3వ తారీఖు సోమవారం ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకుంటే, ఈ రోజున నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, యూపీఐ లావాదేవీలు, ఫైనాన్షియల్ ప్లానింగ్లో శుభవార్తలు వింటారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, రియల్ ఎస్టేట్, పెట్టుబడులు, బంగారం వంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్తే మంచి లాభాలు పొందుతారండి. వ్యాపార బకాయిలు వసూలు కావడం, కొత్త ఆదాయ వనరులు ఏర్పడటం, ఆన్లైన్ బిజినెస్ లేదా డిజిటల్ ఆదాయ అవకాశాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. రుణభారం తగ్గించుకునే అవకాశం అనేది లభిస్తుంది. అలాగే ఫైనాన్స్, లోన్ రీస్ట్రక్చరింగ్ లేదా ఈఎంఐ నిర్వహణలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. సాయంత్రం అమృత గడియలలో తీసుకునేటటువంటి ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో సంపద పెరిగేందుకు బలమైన పునాదులు వేస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక, ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరగటము, కొత్త బాధ్యతలు లేదా మంచి గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, ఎంఎన్సి కంపెనీలు, ఐటీ రంగం, బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన పరిణామాలు అనేవి కనిపిస్తాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, పెద్ద ఆర్డర్లు, అధిక అమ్మకాలు, మంచి నగదు ప్రవాహం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్స్, ఈ కామర్స్, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ రంగాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక విదేశీ ఉద్యోగాలు, వీసా, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, అంతర్జాతీయ వ్యాపారాలకు సంబంధించిన శుభ సమాచారాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోందండి. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో ఈ రాశి వారికి చూసుకుంటే కనుక, ఈరోజు శారీరకంగా, మానసికంగా ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో ఉపశమనం కనిపిస్తోంది. డాక్టర్ సూచనలు పాటిస్తే కనుక మరింత మెరుగుదల ఈ రాశి వారికి ఉంటుంది. యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయటం వల్ల గుండె ఆరోగ్యం, రక్తపోటు, షుగర్ నియంత్రణకు మంచి ఫలితాలు
ఫలితాలనేవి లభిస్తాయి. సరైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర మీ శక్తిని పెంచి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. సోమవారం శివారాధన చేయటం వల్ల మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి, ఆరోగ్యానికి రక్షణ అనేది లభిస్తుందండి. మరి ప్రేమ, వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక, ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తొలగి పరస్పర నమ్మకం అనేది పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన అనుబంధం బలపడుతుంది. కలిసి తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక ప్రేమను కుటుంబ సభ్యులు చెప్పడానికి అనుకూలమైన రోజు కావచ్చు. అలాగే దూరంగా ఉన్నటువంటి భాగస్వామి నుండి శుభవార్త లేదా సంతోషకరమైన సమాచారాలు వచ్చే అవకాశం రేపటి రోజున కనిపిస్తోంది. ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకున్నట్లయితే, కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే పెద్దల ఆశీర్వాదం వల్ల ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది, ఆనందం అనేది పెరుగుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే నిర్ణయాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఇక ఆస్తి, భూమి, ఇల్లు వంటి విషయాలలో అనుకూలమైన పరిణామాలు ఈ రాశి వారికి కనిపిస్తాయి. బంధువులతో ఉన్నటువంటి విభేదాలు తగ్గి సంబంధాలు మరింతగా బలపడతాయండి. మరి ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో కనుక మనం చూసుకున్నట్లయితే, పోటీ పరీక్షలు, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. అలాగే ఉన్నత విద్య, విదేశీ విద్య, స్కాలర్షిప్ అవకాశాలపైన శుభ సమాచారాలు అందుకుంటారు. కొత్త కోర్సులు, అలాగే ఏఐ, డిజిటల్ స్కిల్స్, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుల సహకారం వల్ల మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే క్రమశిక్షణతో చదివితే భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి రాశి మహిళలకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో మనం చూసుకుంటే, ఉద్యోగాలు చేసే వారికి మంచి గుర్తింపు, కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి కనిపిస్తోంది. గృహిణులకు కుటుంబ సభ్యుల నుండి గౌరవం, సహకారం లభిస్తుంది. అలాగే మహిళా వ్యాపారవేత్తలకు ఆన్లైన్ బిజినెస్, బ్యూటీ, బొటెక్, హోమ్ బిజినెస్లో లాభాలు పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. బంగారం, పొదుపు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి వంటి దీర్ఘకాలిక పెట్టుబడులపైన మంచి ఆలోచనలు చేస్తారు. ఇక శివపార్వతుల అనుగ్రహంతో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, సంతాన సుఖం కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి. ఇక వీరు చేసుకోవాల్సిన పరిహారాలు, ఆధ్యాత్మిక సూచనలు కనుక మనం చూసుకుంటే, సోమవారం ఉదయం లేదా సాయంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం మంచిది. శివలింగానికి పాలు, నీరు, బిల్వదళాలతో అభిషేకం చేయటం వలన ఆర్థిక సమస్యలు తగ్గి శుభయోగాలు ఈ రాశి వారికి పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే పేదలకు అన్నదానం లేదా అవసరమైన వారికి సహాయం చేయటం వల్ల ధనయోగం అనేది ఈ రాశి వారికి బలపడుతుంది. ఇక సాయంత్రం అమృత గడియలలో మహాదేవునికి నెయ్యి దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థన చేయండి. శివ చాలీస లేదా రుద్రాధ్యాయం పఠించటం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, రుణ విముక్తి వంటి శుభ ఫలితాలు మరింతగా బలపడతాయండి. మరి ఇవి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ఆషాఢ మాస సోమవారం పరమేశ్వరుని అనుగ్రహంతో ఉద్యోగ విజయం, వ్యాపార లాభాలు, ధన యోగం, పెట్టుబడుల్లో పురోగతి, అలాగే కుటుంబ సంతోషం, ప్రేమలో విజయం, ఆరోగ్యం పెరుగుదల వంటి అనేక శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. రాశి వర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన ఖచ్చితమైనటువంటి దినఫలాలు, అలాగే ఆధ్యాత్మిక పరిహారాలు, ధనయోగాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సూచనలు మరియు పంచాంగ విశేషాలతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం నమః శివాయ. శుభం.